ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సోమవారం సందర్శించనున్నారు. జలజీవనాడి పోలవరం ప్రాజెక్టుపై గతంలోనూ ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు సోమవారం పోలవరంగా విస్తృత పర్యటనలు చేశారు. మళ్లీ 5 ఏళ్ల తర్వాత సీఎం హోదాలో సోమవారం పోలవరం వెళ్లనున్నారు. అంతేకాదు ఇప్పుడు సీఎంగా పోలవరం ప్రాజెక్టు సందర్శనతోనే రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటనలు ప్రారంభించనున్నారు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వద్ద హుటాహుటిన యంత్రాంగం ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టులో గతంలో ఎంత మేర పనులు జరిగాయి, ఈ 5 ఏళ్లలో ఎంత పనులు జరిగాయి, వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రాజెక్టు ఎంత కాలంలో పూర్తి చేయొచ్చు, నిర్వాసితుల పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపై సోమవారం చంద్రబాబు సమీక్షించే అవకాశం ఉంది. ఇరిగేషన్ అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో పాటు ఇంజనీర్లతోనూ చంద్రబాబు సమీక్షించబోతున్నట్లుగా తెలుస్తుంది. చంద్రబాబు పర్యటన అనంతరం ప్రాజెక్టు పురోగతి ఏంటి, ఎంత కాలంలో పూర్తవుతుంది అనే దానిపై ఓ క్లారిటీ రాబోతుంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అంటే మే 31, 2024 నాటికి పోలవరం ప్రాజెక్ట్ వర్క్ రిపోర్ట్ చూస్తే మొత్తం మీదుగా 49.79% పోలవరం జాతీయ ప్రాజెక్ట్ పనులు పూర్తయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అందులో భూసేకరణ, పునరావాసం 22.55% మాత్రమే పూర్తి కాగా హెడ్ వర్క్స్ 72.63%, రైట్ మెయిన్ కెనాల్ 92.75%, లెఫ్ట్ మెయిన్ కెనాల్ 73.07% పూర్తయింది. ఇక మెయిన్ డ్యాంలో స్పిల్వే అండ్ రేడియల్ గేట్లు పనులు పూర్తయ్యాయి. ఎగువ దిగువ కాపర్ డ్యాంలు 2 పూర్తయ్యాయి. ఈసీఆర్ఎఫ్ డ్యాం, ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్ డ్యాంలో గ్యాప్ 1, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి కాగా నేలను గట్టిపరిచే పనులు జరుగుతున్నాయి. అలాగే గ్యాప్ 2లో నేలను గట్టిపరిచే పనులు ప్రారంభమయ్యాయి. గ్యాప్ 3లో కాంక్రీట్ డ్యాం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. స్పీల్ ఛానల్ 88% పనులు పూర్తి కాగా అప్రోచ్ ఛానల్ 79% పనులు పూర్తయ్యాయి. పైలట్ ఛానల్ 48% పనులు పూర్తి కాగా రైట్ అండ్ లెఫ్ట్ కనెక్టివిస్ 68% పనులు పూర్తయినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సోమవారం సందర్శించనున్నారు. ఇక జలజీవనాడి పోలవరం ప్రాజెక్టుపై గతంలోనూ ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు ఈ సోమవారం పోలవరంగా విస్తృత పర్యటనలు చేయనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. లక్ష్మి, టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు హోదాలో కూడా ఈ రోజు రేపు సోమవారం పోలవరం ప్రాజెక్టుకు రాబోతున్నారు. గతంలో కూడా 2014లో సీఎం గా ఉన్నప్పుడు కూడా దాదాపు 20 సార్లు పోలవరం ప్రాజెక్టును ప్రత్యక్షంగా వీక్షించి వర్చువల్ గా 72 సార్లు కూడా ఆయన సమీక్షలు చేసి పోలవరం ప్రాజెక్టు ఏపీ జల జీవనాడిగా పరుగులు పెట్టించేందుకు పనులను కూడా ఆయన ఎప్పటికప్పుడు కృషి చేసిన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత ప్రభుత్వంలో కూడా దాదాపు అటు కరోనా గానీ వరదల సమయంలో ఆలస్యం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్టును పూర్తిగా వేగవంతం చేసేందుకు చంద్రబాబు అడుగులు వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. రేపటి నుంచే పోలవరం ప్రాజెక్టు సందర్శనతో ఆయన రాష్ట్రంలో కూడా ఈ ఏదైతే తన సీఎం గా పర్యటనలు ఏవైతే ఉంటే ఆ పర్యటనలు కూడా ప్రారంభించబోతున్నట్లు కూడా ప్రస్తుతం అధికారిక వర్గాలు కూడా తెలియజేస్తున్నారు. రేపు ఉదయం పోలవరం ప్రాజెక్టు చేరుకొని అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా నేరుగా క్షేత్రస్థాయిలో వెళ్లి అటు ఈసీఆర్ఎఫ్ డ్యాం వద్దకు, కాపర్ డ్యాం వద్దకు, అలాగే పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్దకు కూడా ఆయన నేరుగా వెళ్లబోతున్నారు. అనంతరం అక్కడ ఏదైతే ప్రాజెక్టు ఇరిగేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి సమీక్షా సమావేశంలో కూడా చంద్రబాబు పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు అథారిటీ సభ్యులతో పాటు ఇరిగేషన్ ఇంజనీర్లు కూడా పాల్గొని ప్రాజెక్టు పురోగతి ఇప్పటి వరకు ఎంత జరిగిందనే వివరాలు కూడా చంద్రబాబుకు నివేదిక ఇచ్చేందుకు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటి వరకు అందినటువంటి పూర్తి వివరాలు చూస్తే కనుక దాదాపు ప్రాజెక్టులో 49.79% పనులు మాత్రమే పూర్తయినట్లు అధికారిక లెక్కలు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో R&R గానీ లేదంటే భూసేకరణకు సంబంధించి కూడా 22.55% మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన పనులన్నీ కూడా ఇంకా కొన్ని మాత్రమే పూర్తి కాగా మిగిలిన ఇంకా అనేక పనులు పూర్తి కావాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాటన్నిటినీ కూడా
త్వరితగతిన పూర్తి చేసి ఈ 2-3 ఏళ్లలోనే పోలవరం ప్రాజెక్ట్ ను ఏ విధంగా పూర్తి చేయాలనేటువంటి ఒక దిశానిర్దేశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించబోతున్నారు. ఎందుకంటే గతంలోనే పూర్తి చేస్తామని 2019 కల్లా పూర్తి చేస్తామని గతంలో కూడా తెలియజేశారు కాబట్టి అనేక కారణాలతో ఈ పోలవరం జాతీయ ప్రాజెక్టు నిధుల కొరతతో కూడా పెండింగ్ లో ఉందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రధానంగా ప్రాజెక్టుతో పాటు పోలవరం నిర్వాసితులు దాదాపు 1,06,000 కుటుంబాలు పోలవరం నిర్వాసితులు ఉంటే అందులో కేవలం ఇప్పటి వరకు 12,000 కుటుంబాలను మాత్రమే తరలించడం జరిగింది. ఇంకా 90,000 కుటుంబాలకు పైగా తరలించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిసారి వరదల్లో కూడా వారందరూ జూలై నుంచి ఆగస్టు వరకు వస్తున్నటువంటి వరదల్లో పూర్తిగా ముంపులో చిక్కుకుపోతున్నారు. ఎత్తున్నటువంటి ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి పునరావాస నిర్వాసితులకు సంబంధించి R&R ప్యాకేజీకి సంబంధించి కూడా రేపు చంద్రబాబు సమీక్ష చేయబోతున్నట్లు తెలుస్తుంది. అనంతరం రాబోయే సీజన్ వస్తుంది కాబట్టి, వర్షాకాలం సీజన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వరదలతో మళ్లీ ముంచెత్తుకుంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా ముందు జాగ్రత్త చర్యలను కూడా చంద్రబాబు ఆదేశించేటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం రేపు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా పోలవరం ప్రాజెక్టులో ఇంకా 50% పనులు అటు R&R ప్యాకేజీతో కలుపుకొని చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి కాబట్టి ఆ 50% ఎంత కాలంలో ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుంది, ఎంత మేరకు నిర్వాసితులకు న్యాయం చేస్తుంది అనేది కూడా రేపు చంద్రబాబు పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడతారు కాబట్టి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.